సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పథకం సీతారామ ప్రాజెక్ట్. అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినప్పటికీ ఒక లింక్ కెనాల్ ని ఏర్పాటు చేసి వైరా రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీనికి సంబంధించి మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి ట్రయల్ రన్ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి లింకు కెనాల్ని ఈ నెల 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ 3 జిల్లాల్లో దాదాపుగా 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేందుకోసం గతంలో ఉన్న ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, పనులు ప్రారంభించింది. ఆ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టుకి వ్యయం చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఒక చుక్క కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంకా సగానికి పైగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంటే గోదావరి నుంచి కొత్తగూడెం మీదుగా పాలేరు వరకు అదేవిధంగా నీళ్లని కలిపి పాలేరులో కలిపి ఆ తర్వాత దాని ద్వారా సాగర్ ఆయకట్టుకు అదేవిధంగా అదటపు ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేందుకోసం ప్రణాళిక చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖు నాడు దీనికి సంబంధించి ఒక లింక్ కెనాల్ని ప్రారంభించి దాని ద్వారా వైరా రిజర్వాయర్కు అదేవిధంగా నాగార్జున సాగర్కి దాదాపుగా 1,50,000 ఎకరాలకి సాగునీరు అందించేందుకోసం ఒక ప్రణాళిక చేశారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా ఒక లింక్ కెనాల్ని దానికి ప్లాన్ చేశారు. అది రాజీవ్ కెనాల్గా దానికి నామకరణం చేసి ఆ లింక్ కెనాల్ని ఓపెన్ చేయనున్నారు. అయితే ఈ ఓపెన్ చేసే సందర్భంలో ఇప్పటికే పూసుగూడెం వద్ద అంటే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 3 మోటార్లు ఉన్నాయి, 3 స్టేజ్లో మోటార్లు ఉన్నాయి. ఒకటి బీజీ కొత్తూరు, అదేవిధంగా పూసుగూడెం, కమలాపురం ఈ 3 చోట్ల కూడా మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పూసుగూడెంకి వచ్చి చేరుకొని పూసుగూడెంలో మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ని పరిశీలించడం జరిగింది. ఇప్పటికే గత 2 నెలలుగా మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ చేస్తున్నారు. అయితే మంత్రుల సమక్షంలో కూడా మోటార్ల ట్రయల్ రన్ పూసుగూడెం వద్ద సక్సెస్ చేశారు. అదేవిధంగా కమలాపురం వద్ద కూడా అంటే పూసుగూడెం, కమలాపురం వద్ద కూడా మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అంటే మొత్తం 3 చోట్ల 3 స్టేజీల్లో బీజీ కొత్తూరు, అదేవిధంగా పూసుగూడెం, కమలాపురం ఈ 3 చోట్ల ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఆ ద్వారా లింక్ కెనాల్కి నీళ్లు కలుపుతారు. ఆ లింక్ కెనాల్ ద్వారా అంటే కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 80 కోట్లతో లింక్ కెనాల్ని నిర్మించడం జరిగింది. ఆ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి. అదేవిధంగా వైరా రిజర్వాయర్కి నీళ్లు రావడం ద్వారా వైరా అదేవిధంగా మధ్య నియోజకవర్గాలకి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా అదే లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కాలువలకి కలపడం ద్వారా దాదాపుగా సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఆధ్వర్యంలో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో 15వ తారీఖు నాడు వైరా కేంద్రంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా కేంద్రంగా దీన్ని భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఈ లింక్ కెనాల్కి సంబంధించి ఓపెన్ చేస్తూనే అదేవిధంగా రైతు రుణమాఫీ పథకాన్ని కూడా వైరా కేంద్రంగా అంటే 2 లక్షల రుణమాఫీని వైరా కేంద్రంగానే చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అదేవిధంగా అధికారులందరూ కూడా వైరాలో జరిగే ఒక రైతు సదస్సులో పాల్గొనున్నారు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, ఎన్టీవీ, వైరా నుంచి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ములకపల్లిలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించారు మంత్రి తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.